హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఆల్ ఓవర్ మనకు 4 రాష్ట్రాలకు సంబంధించి ప్రజెంట్ క్రాప్ అనేది ఆల్మోస్ట్ మనకు అందరూ కూడా ప్రూనింగ్ చేసి ఇత్రిల్ కొంతమంది స్ప్రే చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది ప్రూనింగ్ చేసుకుంటున్నారు, పంట కటింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో మేజర్గా మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రూనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏమేమి చేయాలి, ఏమేమి స్ప్రేయింగ్ చేయాలి, అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. సో ఈ వీడియోలో 1 మంత్కి సంబంధించి 1.5 మంత్కి సంబంధించి కంప్లీట్గా షెడ్యూల్ అనేది ఒకటి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఆ షెడ్యూల్ని స్ప్రేయింగ్ యొక్క షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్ప్రేయింగ్ యొక్క షెడ్యూల్ అనేది ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్స్ పెట్టడం జరిగింది. ఈ వీడియోలో కూడా స్క్రీన్ పైన ఇస్తాను, ప్లస్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఆ షెడ్యూల్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి మీరు షెడ్యూల్ని చూసి 1 మంత్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ చాలామంది ఫార్మర్స్ నన్ను అడుగుతున్నటువంటిది ఏంటంటే నెక్స్ట్ మంత్ కూడా షెడ్యూల్ ఇవ్వండి, లేదంటే ఈ పంటకాలం మొత్తానికి సరిపడా షెడ్యూల్ ఇవ్వండి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో అలా షెడ్యూల్ ఇవ్వడానికైతే కుదరదు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే 1 మంత్ వరకు అయితే ఫస్ట్ వాటర్ ఇచ్చిన తర్వాత నుంచి 1 మంత్ వరకు కూడా చాలా వరకు మనకి ఏంటంటే అందరికీ ఒకటే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. 1 మంత్ తర్వాత పరిస్థితులు అన్నీ చేంజ్ అయిపోతాయి. ఒకరి తోటలో ఫ్లవర్ కరెక్ట్ టయానికి వచ్చేస్తుంది, ఇంకొకరి తోటలో ఫ్లవర్ టయానికి రాదు, డిలే అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోతుంది, కొంతమందికి ఫ్లవర్ రాదు, కొంత ఫ్లవర్ వస్తుంది, కొంత ఫ్లవర్ రాదు, చిగురు ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి అక్కడి నుంచి షెడ్యూల్ అనేది ఇవ్వడం అనేది సాధ్యం కాదనమాట. తోట పరిస్థితిని బట్టించి అప్పటి నుంచి ప్లాంట్ కండిషన్ని, తోట పరిస్థితిని బట్టించి అప్పటి నుంచి మందులు అనేవి చేంజ్ చేసుకొని కంపల్సరీ ఎవరి తోటకు తగిన మందులు వాళ్ళు వాడుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి కామన్ షెడ్యూల్ అనేది ఇక్కడ అందరికీ వర్తించదు. ఎందుకంటే కామన్ షెడ్యూల్ ఒకటి ఇచ్చామంటే మనం షెడ్యూల్లో ఒక మంది ఇచ్చింటాం, యాక్చువల్గా ప్లాంట్ యొక్క పరిస్థితి వేరే ఉంటుంది. ప్లాంట్లో ఫ్లవర్ వచ్చి ఉంటుంది, ఫ్లవర్ ఉంటుందా లేదంటే ఫ్రూట్ ఉందా, ఫ్రూట్ పైన ఏ డిసీజ్ ఉందా అనేది తెలియదు. సో మనం ఇచ్చిన మందు, షెడ్యూల్లో ఇచ్చిన మందు ఒకటి ఉంటే మీరు స్ప్రే చేసినప్పుడు వేరే రోగం ఉన్నట్లయితే అది మిస్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో డిసీజ్ ఒకటి ఉంది, మందు ఒకటి కొడితే మిస్ మ్యాచింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి షెడ్యూల్ అనేది సాధ్యం కాదనమాట. జనరల్గా మనకేంటంటే 1 మంత్ వరకు అయితే అందరికీ కామన్గానే ఉంటుంది. 1 మంత్ అనేది అందరికీ కామన్ ఉంటుంది. సో 1 మంత్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్ప్రేలు, అలాగే మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ మేనేజ్మెంట్ గురించి చూసుకున్నట్లయితే జనరల్గా మనకు క్రాప్ కటింగ్ చేసిన తర్వాత ఇత్రిల్ స్ప్రే చేసిన తర్వాత నుంచి ఇత్రిల్ స్ప్రే చేసిన డేట్ నుంచి కౌంట్ చేసుకుంటే మీరు ఎగ్జాక్ట్గా 7 డేస్కి వాటర్ ఇచ్చేయాలి. సో 7 డేస్కి వాటర్ మీరు ఏదైతే ఇస్తారో ఆ వాటర్నే ఫస్ట్ వాటర్గా పరిగణించాలి. ఆ వాటర్ నుంచి ఆ డేట్ నుంచి మీరు 6 మంత్స్కి ఎగ్జాక్ట్గా 6 or 7 మంత్స్కి క్రాప్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంబే బహార్ క్రాప్ అనేది 6 to 7 మంత్స్ పడుతుంది హార్వెస్టింగ్ రావడానికి. మృగ్ బహార్ క్రాప్ అనేది 5 to 6 మంత్స్ లోపే వచ్చేస్తుంది. అలాగే హస్తబహార్ కూడా 5 to 6 మంత్స్ లోపే క్రాప్ అనేది వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే 1 మంత్ అర్లీగానే హార్వెస్టింగ్ వస్తుంది. ఈ క్రాప్ మాత్రం అంబే బహార్ మాత్రం 1 మంత్ అనేది లేట్గా క్రాప్ అయితే హార్వెస్టింగ్కి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ వాటర్ మీరు ఎప్పుడైతే ఇస్తారో అక్కడి నుంచి డేట్ అనేది కౌంట్ చేసుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా ఒక డైరీని మెయింటైన్ చేయండి. ఆ డైరీలో, బుక్లో మీరు కంప్లీట్గా రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం ఏ టయానికి ఏమేమి చేస్తున్నాము, ఏ పని చేస్తున్నాము, ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాము, ఎన్ని రోజులకు వాటర్ ఇస్తున్నాము, ఏంటి అనేది పూర్తిగా రాసి పెట్టుకోండి. అది భవిష్యత్తులో మీకు కంపల్సరీగా ఉపయోగం అయితే పడుతుంది. సో ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ గురించి మనం చూసుకున్నట్లయితే జనరల్గా చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇత్రిల్ స్ప్రే చేసిన తర్వాత 7 to 10 డేస్ లోపు జనరల్గా మనకు వాటర్ అనేది ఇచ్చేయాలి. దానిమ్మ క్రాప్కి మాత్రం కంపల్సరీ 7 to 10 డేస్ లోపు వాటర్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ చాలామంది ఫార్మర్స్ చేస్తున్నది ఏంటంటే లీఫ్ డ్రాపింగ్ సరిగ్గా జరగలేదనో, లేదంటే లీఫ్ డ్రాపింగ్ 20% జరిగింది, 30% జరిగింది, 50% జరిగింది, ఇంకా 20% లీఫ్ నిలబడిపోయింది అన్న ఉద్దేశంతో చాలామంది వాటర్ అనేది టయానికి ఇవ్వకుండా, 7 డేస్కి ఇవ్వకుండా, 7 to 10 డేస్ లోపు ఇవ్వకుండా డిలే చేసి 10 డేస్, 15 డేస్, 20 డేస్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఉన్న లీఫ్ కూడా డ్రాప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అట్లే పెట్టేస్తున్నారు. దీనివల్ల మీకు ఫ్యూచర్లో పంట పైన తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఎందుకు అనంటే జనరల్గా మనకు ప్లాంట్ అనేది ఏమవుతుందంటే ఈ ఇథరిల్ని స్ప్రే చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇథరిల్ అనేది ప్లాంట్లో ఇథైలిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో జనరల్గా ప్లాంట్ యొక్క ఫిజియాలజీ ప్రకారం చూసుకుంటే ప్లాంట్ని వాటర్ ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో, చెట్టు ఎప్పుడైతే వాడలో ఉంటుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లాంట్లో స్వతహాగా గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే కింద నుంచి వాటర్ అనేది సఫిషియెంట్గా ప్లాంట్కి అందదు కాబట్టి, ఫుడ్ అనేది లభించదు కాబట్టి అప్పుడు చెట్టుకు అనిపిస్తుంది
అది సర్వైవల్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, అంటే చనిపోయే స్థితిలోకి పోతుంది. కాబట్టి అప్పుడు చెట్టు అనేది తన్ని తాను కాపాడుకోవడం కోసం గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఈ గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ చేస్తుందో అప్పుడే మనము పైనుంచి ఇంకో గ్రోత్ని తగ్గించే హార్మోన్ అంటే ఈ ఇథ్రిల్ని స్ప్రే చేస్తున్నాం. సో ఆల్రెడీ ప్లాంట్లో కూడా గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ రిలీజ్ అయి ఉంటాయి. మళ్ళీ మనం పైనుంచి గ్రోత్ని సప్రెస్ చేసే హార్మోన్ని ఇథ్రిల్ని స్ప్రే చేస్తాం. దీనివల్ల మీకు ఏమవుతుందంటే హార్మోన్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తం అయిపోతుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఫ్రూట్ సైజ్ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. చాలామంది ఈ పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఈ మిస్టేక్ మాత్రం ఎవరు కూడా చేయొద్దండి. వాటర్ 7 to 10 days లోపు ఇచ్చేయండి. మినిమం 30% లీఫ్ డ్రాప్ జరిగినా కూడా మీరు పంటకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అయితే కండిషన్ ఏంటంటే పాత లీవ్స్ ఏమైనా మిగిలి ఉంటే వాటిపైన ఫంగల్ డిసీజ్కి సంబంధించినటువంటి స్పాట్స్ ఎక్కువ ఉండకూడదు. 50%కి మించి ఉండకూడదు. 50% బిలో కనుక పాత ఆకులపైన ఏదైనా డిసీజ్ ఉంటే వాటిని మనం మేనేజ్ చేయవచ్చు. 50%కి మించి పాత లీవ్స్ పైన పాత డిసీజ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం మేనేజ్ చేయలేమన్నమాట. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 30% అబోవ్ డ్రాపింగ్ జరిగింది అంటే మినిమం 30% డ్రాపింగ్ జరిగిందంటే మీరు హ్యాపీగా పంటకు వెళ్ళిపోవచ్చు. కంపల్సరీ 7 to 10 days లోపు వాటర్ ఇచ్చేయాలి. సో వాటర్ డిలే చేశారంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా హార్మోన్ వ్యవస్థ అనేది అన్బ్యాలెన్స్ అయిపోతుంది. అన్బ్యాలెన్స్ అయినప్పుడు మీకు జరిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లాంట్లో వచ్చే లీవ్స్ అనేవి చాలా చిన్న సైజులో వస్తాయి. రెండోది లీవ్స్ అనేవి వంకర్లు తింకర్లుగా వస్తాయి. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ వచ్చే పూత కూడా మీకు ఏమవుతుందంటే సైజ్ అనేది లెంత్ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా ఉండాల్సినటువంటి ఫీమేల్ ఫ్లవర్ యొక్క లెంత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా చిన్న సైజులో ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది. చిన్న సైజులో ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది. ఫ్రూట్ సైజ్ రాదు. రెండోది వచ్చేసరికి చాలా వరకు ఫ్లవర్ వచ్చే పుల్లలు ఏవైతే ఉంటాయో అవి బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ప్లాంట్ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్లాంట్లో వాటర్ ఇవ్వకపోవడం వల్ల ఆల్రెడీ ప్లాంట్లో గ్రోత్ని సప్రెస్ చేసే హార్మోన్స్ స్వతహాగా రిలీజ్ అయి ఉంటాయి. మళ్ళీ మనం పైనుంచి స్ప్రే చేస్తాం. సో ఇక్కడ గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ యొక్క డామినేషన్ అనేది ప్లాంట్ పైన హెవీగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎండ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ అన్నీ కూడా ప్లాంట్ పైన పడినప్పుడు ప్లాంట్ విపరీతమైనటువంటి స్ట్రెస్లోకి వెళ్ళిపోయి సో ఈ చెట్టు అనేది డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా పుల్లలు మనకు ముళ్ళు కానీ లేదంటే చివర్లో ఉన్నటువంటి లైట్గా అంటే రీఫిల్ సైజ్ కంటే తక్కువ ఉన్నటువంటి బ్రాంచెస్ కానీ ఏమైనా ఉంటే అవి చివరి నుంచి ఎండుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో మీకు ఫ్లవరింగ్ యొక్క పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. 100% వచ్చే చోట 70% మాత్రమే ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది. 70% వచ్చే చోట 50% రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఫ్లవర్ కూడా క్వాలిటీ ఫ్లవర్ రాదు. వచ్చే ఫ్లవర్ కూడా వంకర్లు తింకర్లుగా వస్తుంది. ఫ్లవర్ సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. రెండోది వచ్చేసరికి మేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది, ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మీరు కూడా ప్లాంట్లో కూడబెట్టినటువంటి స్టోరేజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చేయవలసింది ఏంటంటే మినిమం 30% లీఫ్ డ్రాప్ జరిగింది అనేసి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు వెంటనే 7 to 10 days లోపు వాటర్ అనేది కంప్లీట్గా ఇచ్చేయాలి. ఇక్కడ వాటరు ఎంతసేపు ఇవ్వాలి అనేసి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. వాటర్ అనేది స్టార్టింగ్లో మాత్రం 3 days కంప్లీట్గా మీకు కరెంట్ ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు ఫుల్ ఆఫ్ వాటర్ అనేది మీరు ఇచ్చేయాలి. ఎంత వీలైతే అంత దూరం వరకు ఏరియాని మీరు తడిపేయాలి. ఎందుకంటే ప్లాంట్ పైన ఈ గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ యొక్క డామినేషన్ని అలాగే మనం స్ప్రే చేసినటువంటి ఇథైలిన్ని ప్లాంట్లో నుంచి మనం బయటికి తీయాలి. సో కాబట్టి వాటర్ వేస్తే ఆ స్ట్రెస్ అనేది బ్రేక్ అయిపోయి ఈ ఇథైలిన్ ఏదైతే ఉందో పర్మనెంట్గా ప్లాంట్లో స్టోర్ కాకుండా బ్రేక్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే 10 daysకి మించి మీరు పెట్టేస్తారో అప్పుడు ఈ ఇథైలిన్ అనేది పర్మనెంట్గా ప్లాంట్లో ఉండిపోతుంది. ఇది వేరే హార్మోన్స్ని పూర్తిగా డామినేట్ చేసి సప్రెస్ చేసేస్తుంది. సో దాని ఎఫెక్ట్ అనేది మీకు చివర్లో పడేదానికి ఫ్రూట్ సైజ్ పైన పడేదానికి చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ వాటర్ అనేది 7 daysకి ఇచ్చేయండి. ఇచ్చే వాటర్ కూడా వీలైనంత వరకు పూర్తిగా వేర్లన్నీ కూడా తడిచే విధంగా బెడ్ మొత్తం తడిచిపోయే విధంగా 3 రోజులు వాటర్ ఇచ్చేయండి. ఆ తర్వాత నుంచి మీ ఇష్టం, మీ సాయిల్ ఎట్లుందో మీరు చూసుకోవాలి. సో డేకి 1 hour ఇవ్వాలా 1.5 hour ఇవ్వాలా అనేది ఆ తర్వాత నుంచి మీ క్రాప్ మీ సాయిల్ని బట్టించి మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో వెళ్ళి తోటలో చూడండి. చిగురు ఏదైనా ఉంటే చిగురిని మాత్రం గమనించండి. మెచ్యూర్ ఉన్నటువంటి ఆకుల్ని గమనించొద్దండి. సో ఎంత వాటర్ అవసరం ఉంది ఎంత వాటర్ అవసరం లేదనేది ఈ పద్ధతి ద్వారా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మధ్యాహ్నం కనుక తోటలో వెళ్ళి చిగురులు గమనించినట్లయితే చిగురులు ఏమైనా మీకు వాడినట్లు అనిపించాయి అంటే వాటర్ క్వాంటిటీని పెంచండి. వాడినట్లు అనిపించలేదా
నార్మల్గానే ఉన్నాయా, గ్రోత్ కూడా నార్మల్గా ఉంది, పంట పరిస్థితి అంతా బాగానే ఉంది, ఫ్లవర్ బాగానే వస్తుంది అనిపిస్తే అదే వాటర్ కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ చిగురు ఎక్స్ట్రాగా పెరుగుతుంది, పూత పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది అనిపిస్తే వాటర్ ఇంకా కొంచెం తగ్గించండి. సో ఆ విధంగా చూసుకొని మీరు వాటర్ మేనేజ్మెంట్ అనేది చేసుకోండి. కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఏంటంటే మీరు ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత లీవ్ డ్రాపింగ్ జరగలేదు, అంతే జరిగింది ఇంతే జరిగింది అనేసి మీరు ఫీల్ అవ్వద్దండి. చూడండి 30% మినిమం జరిగితే చాలు, మీరు క్రాప్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఈ లీఫ్ డ్రాపింగ్ జరగకపోవడానికి మేజర్ కారణాలు ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకటి లీఫ్ మెచ్యూర్ ఉంటే ప్రాపర్గా మనకు లీఫ్ డ్రాపింగ్ జరుగుతుంది, రెండోది వాడు ప్రాపర్గా ఉంటే, ఈ రెండు కండిషన్స్ మనకు కరెక్ట్గా ఉన్నట్లయితే 100% మీరు స్ప్రే చేస్తే ఇథ్రిల్ స్ప్రే చేస్తే మీకు 100కి 100% లీఫ్ డ్రాపింగ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకనేసే నేను లీఫ్ మెచ్యూరిటీకి సంబంధించినటువంటి స్ప్రేలు అనేవి చేసుకోండి అనేసి పదే చెప్పడం అయితే జరిగిందనమాట. అది కూడా మీరు 1 కాదు 2 కాదు 4 స్ప్రేలు చేస్తేనే లీఫ్ అనేది 100% మీకు మెచ్యూర్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా దానిమ్మ ప్లాంట్ యొక్క ఫిజియాలజీ ప్రకారం చూసుకుంటే మనకు ఒకసారి చిగురు బయటకు వచ్చిందంటే అది పూర్తిగా పక్వతకు అంటే పూర్తిగా మెచ్యూర్ రావడానికి మనకు 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. అంటే 60 రోజుల నుంచి 90 రోజుల వరకు టైం అనేది పడుతుందన్నమాట. న్యాచురల్గా కింద నుంచి ప్లాంట్ అనేది ఫుడ్ని వాటర్ని తీసుకొని మెచ్యూర్ చేయడానికి 60 నుంచి 90 రోజులు పడుతుంది. సో 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మనము ఈ స్ప్రేల ద్వారా ఏం చేస్తున్నామంటే కేవలం 15-20 రోజుల్లోనే చెట్టుని వాడుకు రప్పిస్తున్నాం. వాడుకు ప్లస్ మెచ్యూర్ కోసం ఈ స్ప్రేలు అనేవి కేవలం మెచ్యూర్ కోసం కాదు, మెచ్యూరు ప్లస్ వాడు కోసం. లాస్ట్లో 2 స్ప్రేలు ఏవైతే చెప్తున్నామో మైక్రోన్యూట్రియన్స్ డబల్ డోసు, అలాగే 0-0-50 డబల్ డోసు. 0-0-50 జనరల్గా మనకు 5 to 7 grams డోస్ ఉంటుంది, అలా కాకుండా 15 grams డోస్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ 0-0-50 యొక్క స్ప్రే అనేది మీకు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఆల్రెడీ మీకు ఈ స్ప్రేతో మీకు ఆటోమేటిక్గా ఒక 50% లీఫ్ అనేది డ్రాప్ అయిపోతుంది, చెట్టు ఫుల్ ఆఫ్ స్ట్రెస్లోకి వచ్చేస్తుంది ఈ లాస్ట్ స్ప్రే చేయగానే. సో ఇక్కడ కొంతమంది ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే స్ప్రే చేసిన తర్వాత చెట్టు స్ప్రేతో పాటు మందుతో పాటు వాటర్ కూడా తాగుతుంది, చెట్టు వాడుకు రాదు కదా అనేసి చాలామంది ఫార్మర్స్ అపోహపడుతున్నారు. అలాగైతే జరగదు. ఎందుకు అంటే ప్లాంట్ అనేది పూర్తిగా వాడిలో ఉంటుంది. కానీ ఫుల్గా వాడిలో ఉన్నటువంటి చెట్టుకు మనము 3 daysకి వన్స్ స్ప్రేయింగ్స్ అనేవి నంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ చేయటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టులో వాడిపోవడం జరగదు. ఎందుకు అనంటే పూర్తిగా దాహం మీద ఉన్నటువంటి చెట్టుకు మీరు ఇస్తున్నటువంటిది ఏంటంటే జస్ట్ ఒక స్ప్రేయింగ్ మాత్రమే. జనరల్గా మనకు ఫుడ్ మనం ఏదన్నా తిన్నా కూడా వాటర్ లేనిదే ఫుడ్ తినము. సో ఓన్లీ ఫుడ్ తిని మనం ఉండలేము. సో ఫుడ్ తింటే ఆటోమేటిక్గా వాటర్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్లాంట్లో జరగాల్సినటువంటి జీవక్రియలు జరగటానికి ఫుడ్ని తయారు చేసుకోవడానికి వాటర్ అనేది నెసెసరీ అనమాట. ఇక్కడ 99 దీనిపైన కూడా రీసెర్చెస్ ఎక్కువ జరిగాయి. ఎందుకంటే స్ప్రేయింగ్ వల్ల ప్లాంట్ ఎంత పర్సంటేజ్ వాటర్ తీసుకుంటుంది, జనరల్గా వాటర్ అనేది ప్లాంట్ ఎన్ని రకాలుగా తీసుకుంటుంది అనే దానిపైన కూడా లాట్స్ ఆఫ్ రీసెర్చెస్ జరిగాయి. వాటిలో తేలింది ఏంటంటే ప్లాంట్ అనేది 99% వాటర్ని రూట్స్ ద్వారానే తాగుతుంది, ఆకుల ద్వారా వాటర్ తాగదు. ఆకుల ద్వారా వాటర్ అనేది జస్ట్ మనకు సర్వైవల్ కండిషన్స్, అంటే మనం స్ప్రేయింగ్ చేస్తున్నాం కదా, ఆ స్ప్రేయింగ్ యొక్క వాటర్ అనేది కేవలం లీఫ్ వరకు మాత్రమే వెళ్తుంది. లీఫ్ నుంచి లోపలికి పుల్లల్లోకి స్టెమ్ముల్లోకి వాటర్ అనేది ట్రావెల్ అనేది చేయదనమాట. ఎందుకంటే జనరల్గా ప్లాంట్కి ఓస్మాటిక్ ప్రెషర్ అనే ఒక ప్రెషర్ ద్వారా కింద నుంచి వాటర్ అనేది పైకి పోతుంది, కానీ పై నుంచి కిందికి పోదు. సో రూట్స్ ద్వారా వాటర్ అనేది ప్లాంట్ అనేది తాగుతుందనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాగా దాహం మీద ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనము జస్ట్ ఒక టీ కప్ అంత వాటర్ ఇచ్చేస్తే అతని దాహం అనేది తీరదు. అది కూడా 3 రోజులకు ఒకసారి టీ కప్ అంత వాటర్ ఇస్తే దాహం తీరదు. సో కాబట్టి స్ప్రే చేసినంత మాత్రాన చెట్టు వాడిపోతుంది అనేసి ఎవరు కూడా అనుకోవద్దండి. సో స్ప్రేయింగ్ అనేది కేవలం మనము 1% మాత్రమే వాటర్ యొక్క డెఫిషియన్సీని పూర్తి చేస్తుంది. మిగతా 99% యొక్క చెట్టు యొక్క వాటర్ రిక్వైర్మెంట్ అనేది రూట్స్ ద్వారానే జరుగుతుంది, వేర్ల ద్వారానే వాటర్ అనేది తాగుతుంది. ఆకుల ద్వారా వాటర్ తాగి వాడిపోవడం అనేది ఎక్కడా కూడా జరగదనమాట. దీనిపైన రీసెర్చెస్ జరిగాయి ఆల్రెడీ, మనకు దీనికి సంబంధించినటువంటి లాట్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ గూగుల్లో కూడా దొరుకుతాయి. సో ఈ విధంగా మీరు కంపల్సరీ లీఫ్ మెచ్యూరిటీ స్ప్రేలు చేసుకోండి, ప్రీ లీఫ్ డ్రాపింగ్ టెస్ట్ కూడా చేసుకోండి. రైతులకు ఏంటంటే ఫ్రీగా పంట వచ్చేయాలి, ఏ శ్రమ లేకుండా పంట వచ్చేయాలనేసి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటారు, కానీ దానిమ్మలో మాత్రం అది సాధ్యం కాదు. కాబట్టి ముందుగానే మీరు కంపల్సరీ లీఫ్ మెచ్యూర్ అయిందా లేదా చెక్ చేసుకోండి, వాడు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి.
మూడోది వచ్చేసరికి ప్రీ లీఫ్ డ్రాపింగ్ టెస్ట్ ఒకటి చేసుకోండి. కంపల్సరీ ర్యాండమ్గా మీ తోటలో ఒక 4-5 చెట్లు ఎంచుకొని వాటికి స్ప్రేయింగ్ చేయండి. ఎంత పర్సెంటేజ్ లీఫ్ డ్రాపింగ్ జరుగుతుంది అనేది మీకు అక్కడ పూర్తిగా తెలిసిపోతుంది. రిమైనింగ్ ప్లాంట్స్కి కూడా అదే విధంగా డ్రాపింగ్ జరుగుతుంది. సో అక్కడ మీరు తెలుసుకొని దాని తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి, ఏం స్టెప్ ఫాలో అవ్వాలనేది అక్కడ చూసుకోండి. అలా కాకుండా డైరెక్ట్ ఇథ్రిల్ స్ప్రే చేసి లీఫ్ డ్రాపింగ్ జరగలేదు, ఇంకా మళ్ళీ ఇంకోసారి ఇథ్రిల్ స్ప్రే చేయాలా, మళ్ళీ లేదంటే వాటర్ ఇచ్చి మళ్ళీ చెట్టుని పెంచాలా, ఇలా రకరకాల డౌట్స్ అనేవి వచ్చేస్తాయి. సో పంట యొక్క టైం అనేది కూడా, డ్యూరేషన్ అనేది కూడా పెరిగిపోతుంది. సో కాబట్టి ఈ మిస్టేక్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దండి. కంపల్సరీ లీఫ్ మెచ్యూరిటీని చెక్ చేసుకోండి, వాడుని చెక్ చేసుకోండి. లీఫ్ మెచ్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి. వాడు మనకు కొంత తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ లీఫ్ మెచ్యూర్ ఉంటే ఇథ్రిల్ స్ప్రే చేస్తే లీఫ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో ఈ స్ప్రేలు అనేవి సక్సెస్ఫుల్గా మహారాష్ట్రలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఈ స్ప్రేలను సజెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఈ స్ప్రేలు చేయందే పంటకు ఎవరు కూడా వెళ్ళరు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద ఫేమస్ కన్సల్టెంట్ బీటీ గోరే అనేసి మీలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయనే ఫస్ట్ ఈ స్ప్రేలని రికమెండ్ చేయడం జరిగిందనమాట. అయితే వాళ్ళ స్ప్రేలకు మా స్ప్రేలకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ ఈ స్ప్రేలు అనేవి చేసుకోండి. ఈ స్ప్రేలను యూస్ చేసి మృగ్ బహార్, హస్తబహార్లో కూడా చాలామంది సక్సెస్ఫుల్గా క్రాప్స్ని తీశారు. లీఫ్ని మెచ్యూర్ చేసుకొని బాగా వర్షాలు పడేటప్పుడు కూడా ఈ స్ప్రేలు చేసి చెట్టుని వాడుకు రప్పించి పంటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, జనరల్గా మనం సాయిల్లో న్యూట్రియంట్స్ ఇచ్చినప్పుడు ప్లాంట్ ఎంతవరకు అప్టేక్ చేస్తుందో మనకు తెలియదు. సో అది మనకు తెలియని విషయం. చెట్టు ఎంతవరకు తీసుకునింది, ఎంతవరకు తీసుకోలేదు. ఫర్ సపోజ్ 100 గ్రాములు ఇచ్చింటే 20 గ్రాములు తీసుకునిందా, 10 గ్రాములు తీసుకునిందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే సాయిల్లో జరిగే ప్రాసెస్, ప్లాంట్లో ఇన్నర్గా జరిగే ప్రాసెస్ మనకు తెలియదు. బట్ కానీ స్ప్రేయింగ్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఫుడ్ని మనము డైరెక్ట్గా ప్లాంట్కి ఇస్తున్నాం, డైరెక్ట్గా తయారు చేసి ఇస్తున్నాం. జనరల్గా ప్లాంట్ అనేది ఫుడ్ని కింద నుంచి తీసుకుని పైకి లీఫ్ వరకు తీసుకొచ్చి లీఫ్లో తయారు చేసుకుంటుంది. బట్ కానీ ఆ శ్రమ ఏదైతే కింద నుంచి పైకి వచ్చే శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమని తగ్గించేసి మనం రెడీమేడ్గా ఫుడ్ని పైనుంచి స్ప్రే ద్వారా ఇస్తున్నాం. సో అది స్ప్రే ద్వారా ఇచ్చినప్పుడు కంపల్సరీ మీకు ప్లాంట్ అనేది ఆ ఫుడ్ని తయారు చేసుకుంటుంది. ఫుడ్ తయారు కావాలన్నా కూడా వాటర్ అవసరం అవుతుంది. జనరల్గా మనము అన్నం తినేసి నీళ్లు తాగకన్నా అన్నం మాత్రమే తిని ఉండలేం కదా. సో సేమ్ ఇక్కడ కూడా ప్లాంట్ అనేది మినిమం వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో అంత మాత్రాన చెట్టు తేమ తగిలి వాడు రాకపోవటం అనేది ఎక్కడా కూడా జరగదనమాట. సో కాబట్టి ఈ స్ప్రేలు అనేవి చేసుకొని మీరు పంటకు అయితే కంపల్సరీ వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనకు స్ప్రేయింగ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంటు. సో వాటర్ కంపల్సరీ నేను చెప్పిన విధంగా 7 to 10 days లోపు ఇచ్చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ఫుల్గా ఇచ్చేయండి. తర్వాత మీ చెట్టు పరిస్థితిని బట్టించి, సాయిల్ పరిస్థితిని బట్టించి, సాయిల్ కండిషన్ని, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని బట్టించి వాటర్ ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్ప్రేయింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్. ఈ స్ప్రేయింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చూసి స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లలో ఉంటే వాట్సాప్ గ్రూప్లలో ఆల్రెడీ నేను షేర్ చేశాను. అక్కడి నుంచి అయినా మీరు ఒక ఇమేజ్లో నేను టెక్స్ట్ని పెట్టి సెండ్ చేయడం జరిగింది. అదైనా మీరు తీసుకోవచ్చు అనమాట. ఫ్రీ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో స్ప్రేయింగ్ షెడ్యూల్. సో ఇక్కడ చాలామంది ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే, ఫర్ సపోజ్ ఒక 10 acres ల్యాండ్ ఉందనుకోండి. 10 acres ల్యాండ్లో ఆ 10 acres ల్యాండ్ కటింగ్ చేయడానికి ఒక 5 రోజుల్లో 6 రోజుల్లో టైం పడుతుంది అనుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే 5 రోజులు 6 రోజులు వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కటింగ్ పూర్తిగా తోట అంతా కూడా కటింగ్ చేసేంత వరకు వెయిట్ చేసి, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెత్త చెదారం అంతా ఎత్తేసి కటింగ్ చేసిన 5 రోజులకు 10 రోజులకు బోర్డెక్స్ అనేది స్ప్రే చేస్తున్నారు. బోర్డెక్స్ కానీ లేదంటే బ్లైటాక్స్ కానీ కాపరాక్సీ క్లోరైడ్ ఏదైతే ఉంటుందో అది కానీ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు. అలాగైతే చేయకూడదు, అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఈరోజు కటింగ్ జరిగిందా, నెక్స్ట్ డేనే ఆ పార్ట్కు స్ప్రే అనేది వెళ్ళిపోవాలి. ఫర్ సపోజ్ 10 acresలో 1 acre ఈరోజు కటింగ్ చేశారు, లేదంటే 2 acres ఈరోజు కటింగ్ చేశారంటే ఆ 2 acresకి నెక్స్ట్ డే స్ప్రేయింగ్ వెళ్ళిపోవాలి. ఎందుకు అని అంటే కట్ చేసిన ప్లేస్లో గాయమై ఉంటుంది. కట్ చేసిన ప్లేస్ అనేది ఓపెన్గా ఉంటుంది. సో బయట నుంచి ఇన్ఫెక్షన్ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మేజర్గా బ్యాక్టీరియల్ బయట ఉన్న వాళ్ళకు మరీ హెవీగా ఇన్ఫెక్షన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ప్రూనింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే బ్లైట్ వచ్చినటువంటి కొమ్మలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ కొమ్మల్ని ఎక్కువగా కట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, వాళ్ళు ఈ బ్యాక్టీరియల్ బయట వచ్చిన కొమ్మని కట్ చేసిన తర్వాత అదే కత్తర్ని తీసుకొని వెళ్ళి హెల్దీగా ఉన్నటువంటి అదే చెట్టులో హెల్దీగా ఉన్నటువంటి వేరే బ్రాంచ్ని కూడా కట్ చేస్తారు. సో ఇక్కడ ప్రూనింగ్ వాళ్ళు బ్యాక్టీరియల్ బయటని చాలా వరకు స్ప్రెడ్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రూనింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2-3 కత్తెలు సపరేట్గా మీరు పక్కన పెట్టుకోండి.
ఈ ఎక్కడైతే బ్యాక్టీరియల్ బైట్ వచ్చి ఉన్నటువంటి బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ని కట్ చేయడానికి ఈ సపరేట్గా పెట్టుకున్నటువంటి కత్తెరలను ఇవ్వండి. వాళ్ళు రెగ్యులర్గా కట్ చేస్తున్నటువంటి కత్తెరని వాళ్ళను బ్యాక్టీరియల్ బైట్ వచ్చినటువంటి కొమ్మల్ని కట్ చేయడానికి ఇవ్వద్దండి. సో ఎందుకంటే అదే కొమ్మని మీరు వాళ్ళు ఎక్కువగా బ్యాక్టీరియల్ బైట్ ఉన్న కొమ్మని కిందకి ఒక 2 ఇంచుల కింద వరకు కట్ చేస్తారు. బట్ కానీ ఆ డిసీజ్ ఎంతవరకు లోపల ఇన్నర్గా ఉందో మనకు తెలియదు కదా. బట్ కానీ వాళ్ళు కట్ చేసి అదే బ్రాంచ్ని కట్ చేస్తారు. అదే చెట్టులో మళ్ళీ హెల్తీగా ఉన్నటువంటి పక్కన ఇంకో బ్రాంచ్ని కట్ చేస్తారు. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకు లోపలికి చేరిపోయి ప్లాంట్ అంతా కూడా తోట అంతా కూడా బ్యాక్టీరియల్ బైట్ స్ప్రెడ్ అవ్వడానికి హెవీగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రూనింగ్ వాళ్ళు వచ్చిన రోజు మాత్రం కంపల్సరీ 2-3 కత్తెరలు, బ్యాక్టీరియల్ బైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 2-3 కత్తెరలు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ప్రూనింగ్ చేయడానికి బ్యాక్టీరియల్ బైట్ వచ్చిన కొమ్మలు ప్రూనింగ్ చేయడానికి సపరేట్ కత్తెరలు పెట్టండి. నార్మల్ ప్రూనింగ్కి సపరేట్ కత్తెరలు అనేవి మెయింటైన్ అయితే చేయండి. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్ఫెక్షన్ అనేది బయటనే ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది లేట్ చేసే కొద్దీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫెక్షన్ బయట ఉన్నప్పుడే మనము ఫంగల్ డిసీజ్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ బయట ఉన్నప్పుడే దాన్ని మనము కంట్రోల్ చేసేయాలి స్ప్రేయింగ్ చేసి. అలా కాకుండా లేట్ చేసి డిలే చేశారంటే ఆ డిసీజ్ అంతా కూడా లోపలికి ఎంటర్ అయిపోయి మనకు హెవీగా డ్యామేజ్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రూనింగ్ అయిన వెంటనే మీరు కంపల్సరీగా ఈ బ్లైటాక్స్ అనేది స్ప్రే చేసేయండి. ఇక్కడ మీరు బ్లైటాక్స్ కానీ ఈ బోర్డెక్స్ కానీ కంపల్సరీ స్ప్రే చేసుకోండి. అయితే ఫుల్ చెట్టు మొత్తం తడిచిపోయే విధంగా, బ్రాంచెస్ కూడా తడిచిపోయే విధంగా ఇక్కడ మాత్రం మీరు స్ప్రే చేసుకోండి. పంటలు మాత్రం అలా చేయొద్దండి. ఈసారి మాత్రం మీరు ఒక 2 స్ప్రేలు మాత్రం పంటకు వెళ్ళబోయే ముందు 2 స్ప్రేలు మాత్రం బాగా తడిచిపోయేలా స్ప్రే చేయాలి. వాటిలో ఇది ఒక ఫస్ట్ స్ప్రే అనమాట. ప్రూనింగ్ అయిన వెంటనే చేయాల్సినటువంటి ఫస్ట్ స్ప్రే. సెకండ్ స్ప్రే వచ్చేసరికి ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఇథ్రిల్ స్ప్రే చేయాలి. ఇథ్రిల్ ఎన్ని రోజులు స్ప్రే చేయాలంటే మీరు ప్రూనింగ్ అయిపోయిన తర్వాత కాప్రాక్సిక్లోరైడ్ కానీ బోడెక్స్ కానీ స్ప్రే చేసిన తర్వాత 3 డేస్ గ్యాప్ పెట్టి 3 డేస్ తర్వాత మీరు ఎప్పుడైనా ఇథ్రిల్ స్ప్రే చేసుకోవచ్చు. సో ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత నుంచి నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే ఇథ్రిల్ కూడా నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఇథ్రిల్ గురించి కూడా చెప్పాలి. ఇథ్రిల్ ఏంటంటే 2.5 mlకి మించి డోస్ చేయొద్దండి. ఇది కూడా మీరు ఎక్సెస్గా చేశారంటే, ఎక్కువగా కనుక డోస్ చేశారంటే కంపల్సరీ ఇది కూడా మీకు ఫ్రూట్ సైజ్ పైన భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్లవర్ డ్రాపింగ్కి ఇథ్రిల్ ఒక మేజర్ కారణం. ఎందుకంటే ప్లాంట్లో ఆల్రెడీ నేను చెప్పాను, ఇది గ్రోత్ని తగ్గించే హార్మోన్, గ్రోత్ని సప్రెస్ చేసే హార్మోన్. కాబట్టి ఇది ఎక్కువ స్ప్రే చేసినప్పుడు మీకు దగ్గర ఇది 2 నుంచి 3 నెలల వరకు మీకు చెట్టులో అలానే ఉంటుంది. వచ్చిన ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వడానికి ఇది ఒక మేజర్ కారణం. చాలామందికి హెవీగా ఫ్లవర్ డ్రాపింగ్ జరుగుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే దానికి రూట్ కాజ్ వచ్చేసరికి ఇథ్రిలే అనమాట. బట్ కానీ అప్పుడు రకరకాల స్ప్రేలు చేస్తారు, వాతావరణం బాగాలేదో ఏదేదో అనుకుంటారు. బట్ కానీ యాక్చువల్ రీజన్ వచ్చేసరికి ఇదే అనమాట. సో 2.5 mlకి మించి కొంతమంది 3 ml 4 ml చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగైతే చేయొద్దండి. ఇక్కడ ప్రొఫెనోఫాస్ కూడా చేయొద్దండి. ప్రొఫెనోఫాస్ చేయడం వల్ల కూడా మీకు పచ్చి ఆకు ఉన్నట్టుగా డ్రాప్ అయిపోయి చెట్టులో ఉన్నటువంటి స్టోరేజ్ మొత్తం అంతా కూడా ఆకులతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మీకు వచ్చే ఫ్లవర్ అంతా కూడా మేల్ ఫ్లవర్ వస్తుంది, లేదంటే చిగురు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇథ్రిల్ డోస్ కూడా మీరు ప్లాంట్ యొక్క కండిషన్ని బట్టి, స్ట్రెస్ యొక్క కండిషన్ని బట్టి 1 ml నుంచి తీసుకొని 2.5 mlకి మించి మీరు ఎప్పటికీ కూడా వెళ్ళొద్దండి. సో ఇక్కడ ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రే మళ్ళీ మనకు బ్లైటాక్స్ లేదంటే బోర్డెక్స్ స్ప్రే అనేది వస్తుంది. ఎందుకు అనంటే ఇథ్రిల్ స్ప్రే చేసినటువంటి డేట్ నుంచి మీరు 5th డే లేదంటే 7th డే, సో 5th డే నుంచి 7th డే 7వ రోజు లోపు మీకు కంపల్సరీగా ఎంతవరకు మీ చెట్టులో లీఫ్ డ్రాపింగ్ జరుగుతుందనేది మీకు పక్కా ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే చెట్టు మొత్తం ఆకు డ్రాప్ అయిపోయి ఇథ్రిల్ స్ప్రే చేసిన 5వ రోజు నుంచి 7వ రోజు, సో 7వ రోజు కానీ 8వ రోజు కానీ 10వ రోజు కానీ మీరు కంపల్సరీగా మళ్ళీ అగైన్ బ్లైటాక్స్ని స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆకు ఏముండదు చెట్టు పైన, చెట్టు మొత్తం బోడిగా ఉంటుంది, ఒట్టి పుల్లలు స్టెమ్ములు మాత్రం ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీరు అగైన్ బోర్డెక్స్ లేదంటే బ్లైటాక్స్ని స్ప్రే చేసుకోవాలి. సో బ్లైటాక్స్ అయితే 2.5 ml 3 grams per liter ప్లస్ దీంట్లో మీరు ఈ స్ప్రేలో ఇంకొకటి ఎక్స్ట్రా కలుపుకోవాల్సింది 2.5 ml క్లోరిపరిపాసు ప్లస్ సైపర్మెథ్రిన్. ఇది మార్కెట్లో మీకు దొరుకుతుంది. థర్డ్ వచ్చేసరికి స్ట్రెప్టోసైక్లిన్ 0.2 grams. ఈ 3 కలిపి చెట్టు బూడిగా ఉన్నప్పుడు, ఒట్టి కొమ్మలు ఉన్నప్పుడు, ఒట్టి పుల్లలు ఉన్నప్పుడు పూర్తిగా తడిచిపోయి నానిపోయి కారిపోయే విధంగా స్ప్రే చేయాలి. బెడ్ కూడా తడిచిపోవాలి, బెడ్ని కూడా మీరు స్ప్రేయింగ్ చేసేయాలి. ఎందుకు అనంటే పంటకు వెళ్ళబోయే ముందు చెట్టు లోపల ఇన్నర్గా దాక్కుని ఉన్నటువంటి ఏవైతే డిసీజెస్ కానీ, స్టెమ్ బోరర్ కానీ, పిన్ హోల్ బోరర్ కానీ ఏవైతే ఉంటాయో, లేదంటే వేరే ఇన్సెక్ట్స్ ఏమన్నా ఉంటాయో అన్నీ కూడా మనకు ఓవరాల్గా కంప్లీట్గా క్లీన్ అవుతాయి. సో ఇది ఒక రకంగా ఇది మనము ఎలా చెప్పుకోవచ్చు అంటే పంటకు వెళ్ళబోయే ముందు ప్లాంట్ని శానిటైజ్ చేయటము,
ప్లాంట్ని స్నానం చేపించి మనము నీట్గా రెడీ చేసినట్లు చేయాలన్నమాట. ఇది మేజర్ స్టెప్ అనమాట. మీరు పంటకు వెళ్ళబోయే ముందు కంపల్సరీ ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. ఇలా చేయటం వల్ల కొమ్మల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ బైట్ కానీ, కొమ్మల్లో ఉన్నటువంటి డిసీజ్ కానీ, ఏదైనా పురుగు కానీ ఏదైనా ఉంటే కంప్లీట్గా మీకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు పూర్తిగా చెట్టు అనేది ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో లోపల ఇన్నర్గా ప్రతి భాగంలో కూడా స్ప్రే వెళ్తుంది. నార్మల్గా లీఫ్ ఉన్నప్పుడు మీరు స్ప్రే చేస్తే ఆ కొమ్మల్లో లోపల ఉన్నటువంటి బడ్స్ వరకు మీకు స్ప్రే అనేది వెళ్ళదు. ఈ టైంలో మాత్రం ఈసారి మాత్రం మీకు ప్రతి భాగం పైన లోపల వరకు ఇన్నర్ పార్ట్స్ వరకు కూడా స్ప్రే అనేది వెళ్తుంది. కాబట్టి అప్పుడు మీకు ఏదైనా ఫంగల్ డిసీజెస్ ఉన్నా మొత్తం లోడ్ అంతా కూడా తగ్గిపోతుంది. ఫర్దర్గా పంటలో మీకు ఫంగల్ డిసీజెస్ యొక్క ప్రాబ్లం కానీ, బ్యాక్టీరియల్ బ్లైట్ యొక్క ప్రాబ్లం కానీ చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి ఈ స్ప్రే అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకు అనంటే బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది జనరల్గా మనకు 6 మంత్స్ వరకు సర్వైవ్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటాం కదా. ఆ 6 మంత్స్ అనేది ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎక్కడ సర్వైవ్ అవుతుంది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఎందుకు అనంటే వితౌట్ హోస్ట్ ఏది కూడా ఈ ప్రకృతిలో బతకదు. సో బ్యాక్టీరియల్ బ్లైట్కి హోస్ట్ ఏంటంటే లీఫ్ డ్రాపింగ్ జరిగిపోయిన తర్వాత బిఫోర్ ఫ్లవరింగ్ అంటే ఇథిలిన్ స్ప్రే చేసిన తర్వాత మనకు ఫ్లవర్ రాబోయే ముందు ఏదైతే చిగురు వస్తుందో ఆ చిగురు యొక్క చిన్న చిన్న బడ్స్ ఉంటాయి. ఫ్లవర్ రాబోయే ముందు బడ్స్ ఫామ్ అయి ఉంటాయి. సో ఆ బడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బడ్స్ లోపలే ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది నివసిస్తూ ఉంటుంది. 6 నెలల వరకు చెట్టు బతికి ఉన్నంత వరకు ఆ బ్యాక్టీరియా కూడా అదే బడ్స్లో నివసిస్తూనే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు ఈ ఆకు ఏమీ లేనప్పుడు చెట్టు పైన ఆ బడ్స్ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఆకంతా డ్రాప్ అయిపోయినప్పుడు మీరు బాగా గమనిస్తే చెట్టు పైన చిన్న చిన్న బడ్స్ కనిపిస్తాయి. సో ఆకు డ్రాప్ అయిపోయి బోడీగా ఉన్నప్పుడు మీరు స్ప్రే చేస్తే ఆ బడ్స్ వరకు ప్రతి ఒక్క స్ప్రే యొక్క డ్రాప్లెట్ అనేది మీరు స్ప్రే చేసిన మందు అనేది ఆ బడ్స్ వరకు చేరుతుంది. ఆ బడ్స్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఈజీగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రూట్ కాజ్ నుంచి మనం ప్రాబ్లమ్ని సరి చేసినట్లు అవుతుంది. కాబట్టి కంపల్సరీ పంటకు వెళ్ళబోయే ముందు శానిటైజేషన్ చేసే విధంగా, స్నానం చేపించే విధంగా ప్లాంట్ని మీరు ఇక్కడ రెడీ చేయాలి. ఏ ఒక్క మిస్టేక్ చేసినా, ఏ ఒక్క పని చేయవలసిన పని వదిలేసినా కూడా దానిమ్మ పంటని మీరు సక్సెస్ఫుల్గా సాధించలేరు. ఎందుకు అనంటే ఈరోజు దానిమ్మ యొక్క పరిస్థితి 95% ఫార్మర్సు ఫెయిల్యూర్స్ అవుతున్నారు. ఓన్లీ 5% ఫార్మర్స్ మాత్రం సక్సెస్ అవుతున్నారు. వాళ్ళని ఒక్కసారి మీరు వాళ్ళ పద్ధతులు చూడండి. ఎంత వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ సిన్సియర్గా చేస్తారు, ప్రతి ఒక్క పని సిన్సియర్గా చేస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలనేది వాళ్ళు కరెక్ట్గా నీట్గా చేస్తూ ఉంటారు. సో అలా చేస్తేనే ఈ పంటని మీరు సాధించగలుగుతారు. లేదంటే ఫెయిల్యూర్స్ మీకు ఎక్కువగా చూడడానికైతే ఈ పంటలో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ స్ప్రే అయిపోయిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా మళ్ళీ వాటర్ ఎప్పుడైతే ఇస్తారో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోవాలి. వాటర్ ఇచ్చిన డేట్ నుంచి కౌంట్ పెట్టుకొని మీరు 7th డే లేదంటే 10th డే 7 నుంచి 10 డేస్ లోపు మళ్ళీ అగైన్ 7 నుంచి 10 డేస్ లోపు కంపల్సరీ త్రిప్స్ అనేవి అప్పుడు ఎక్కువగా అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త చిగుళ్ళు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి లేత చిగుళ్ళని రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో త్రిప్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. త్రిప్స్ వదిలేస్తే దీంట్లో వైట్ ఫ్లైస్ కానీ వేరేవి కానీ ఏవి రావు. ఆ ఫిట్స్ అయితే వస్తాయి. అంటే జీడి అనేసి జీడి బంక అనేసి ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, అది మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. బట్ కానీ మేజర్గా చిగురు వచ్చేటప్పుడు మాత్రం రసం పిలిచే పురుగుల్లో త్రిప్స్ అనేవి హెవీగా అటాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడి నుంచి మీరు స్టార్టింగ్లో ఒక 3 స్ప్రేలు 20 రోజుల వరకు 3 స్ప్రేలు జనరల్ స్ప్రేలు చేసుకోవాలి. వాటిలో ఒక పురుగు మందు, ఒక తెగుళ్ళ మందు ఉండాలి కంపల్సరీగా. సో నార్మల్ మందులే స్ప్రే చేయండి. కార్బనిజం కానీ, సాఫ్ కానీ, రోకో కానీ, M45 కానీ ఏదో ఒకటి సింపుల్గా ఉన్నటువంటి మందు అనేది ఫంగిసైడ్ అనేది కలుపుకొని దీంట్లో ఒకసారి ఇమిడాక్లోపిడ్ అంటే అడ్మైర్ కలుపుకోండి, ఒకసారి మోనోక్రోటోఫాస్ కలుపుకోండి, ఒకసారి అక్టారా కలుపుకోండి, ఒకసారి ఫిప్రోనిల్ కలుపుకోండి. ఇలా స్టార్టింగ్లో 3 స్ప్రేలు అంటే 3 స్ప్రేలు కూడా 7 రోజులు లేదంటే 10 రోజుల గ్యాప్తో ఒక 20 రోజుల వరకు మాత్రం మీరు ఈ పురుగు మందులు అంటే ఈ ఇమిడా కానీ లేదంటే థయోమితాక్సమ్ కానీ లేదంటే ఫిప్రోనిల్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఈ మందులు అనేవి 20 రోజుల వరకు మాత్రమే పురుగు మందులు వాడాలి. అంతకు మించి మీరు వాడకూడదు. ఎందుకంటే దాని తర్వాత నుంచి ఫ్లవర్ ఇనిషియేషన్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్లవర్ ఇనిషియేషన్ అయినప్పుడు హనీబీస్కి సేఫ్గా ఉన్నటువంటి పురుగు మందుల్ని మనం వాడుకోవాలి. వాటిలో అప్పటి నుంచి కొంత కాస్ట్లీ మందులు అనేవి వాడుకోవాలి. ఎందుకంటే త్రిప్స్ని మీరు ఈ పూత మొగ్గ దశలో ఉన్నప్పుడే త్రిప్స్ అనేవి డ్యామేజ్ చేస్తాయి. ఆ డ్యామేజే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో చూడడానికి కనిపిస్తుంది. క్వాలిటీ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి త్రిప్స్ అనేవి డ్యామేజ్ చేస్తాయంటే. సో కాబట్టి ఈ స్టేజ్ నుంచి మీరు కంపల్సరీ కొంత కాస్ట్లీ మందులు స్ప్రే చేసుకొని త్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలి. వాటిలో ట్రేసరు, డెలిగేటు, ఎక్స్పోనస్, స్పైనోసాయిడ్ ఇలా కొన్ని రకాల మందులు మనకు సెలెక్టెడ్ మందులు ఉన్నాయి. హనీబీస్కి డ్యామేజ్ అయినటువంటివి కొన్ని
సేఫ్ మందులు అయితే ఉన్నాయన్నమాట. వాటిని మీరు వాడుకోవాల్సి వస్తుంది. ఆ లిస్ట్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఇథ్రిల్ స్ప్రే చేసే విధానము, స్ప్రే చేయాల్సినటువంటి డోసు, అలాగే స్ప్రేయింగ్ యొక్క షెడ్యూలు, వాటర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను.